మీలో ఎంతమందికి తెలుసు ఈ నెల 6, 7, 8వ తేదీన పొన్నాడ జాతర జరుగుతుందని? అవునండి, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా పొన్నాడ జాతర జరుగుతుంది. ఈ జాతర చూడడానికి చుట్టుపక్కల నుంచి చాలా ఊర్ల వారు వస్తూ ఉంటారు. ఈ జాతర కొంతమంది పొన్నాడ జాతర అని పిలుస్తారు, మరికొంతమంది బంగారు పాపమ్మ జాతర అని పిలుస్తారు, ఇంకా కొంతమంది అయితే దీన్ని ముస్లిమ్స్ జాతర అని పిలుస్తుంటారు. ఈ జాతరకు ఎక్కువ మొత్తంలో ముస్లిమ్స్ వారు వస్తూ ఉంటారు. ముస్లిమ్స్ వారు అయితే ఈ జాతరను పెద్ద పండుగ చేసుకుని వెళ్తుంటారండి. ఇక్కడ దేవుడైతే చాలా కిందకైతే ఉంటాడు, దేవుడైతే కనబడ్డు. ఎందుకంటే ఇది చాలా హైట్ లో ఉండేదంట, దిగిపోయింది మొత్తం అంతా కూడా. చూసారు కదండి, ఇక్కడ ఉన్న దాన్ని దేవుడి కింద భావించి దండ పెట్టుకుంటూ ఉంటారు అందరూ కూడా. దీని యొక్క చరిత్ర కోసం నాకైతే సరిగ్గా తెలియదండి. ఇక్కడైతే ఒక అమ్మ ఉంది, ఆ అమ్మని అడిగి తెలుసుకుందాం దీన్ని ఏమని పిలుస్తారో. ఒకసారి ఆ అమ్మ మాటలైతే మీరే వినండి. కదండి, ఇదే అంటే గుడి. ఇక్కడ నా తమ్ముని కూడా అడిగా నేనైతే మాత్రం. గుడి దగ్గర తమ్ముడు దేవుని ఇక్కడ పూజిస్తారు కదా, దేవుని ఇంకా కింద దిగాలి కానీ వెళ్ళే ప్లేస్ లేదు. ఇక్కడ అన్న అమ్మగారు చెప్తారంటే గుడి అయితే ఇదే, దేవుని కూడా ఇక్కడే అండి పెడతారంటే. దేవుడు అయితే కింద ఉన్నాడంట, కనబడ్డంటే అండి, కానీ ఇక్కడ ఉన్నట్టుగా పూజించుకుంటూ ఉంటారంట అయితే చెప్తున్నారు. ఎవరండి? ఓకే 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 అండి. హిందువులు అయితే బంగారు పాపమ్మ, బంగారు పాపమ్మ అంటారు. బంగారు వస్తువు ఇచ్చేవారు అంటారు ఒక టైంలో, అందుకు బంగారు పాపమ్మ అంటారు హిందువులు. మా ముస్లిమ్స్ అయితే బషీర్ బీబీ అవలియా. ఓకే ఓకే ఓకే. ఆ అమ్మ చెప్పిన మాటలు విన్నారు కదండి. ఈ దేవుని అయితే బెకిలీ బీబీ అవెల్యా అని పిలుస్తూ ఉంటారంట. ఇదంతా చెప్పని మీకు లొకేషన్ ఎక్కడ కూడా చెప్పేస్తాం చూడండి. ఇంకా లొకేషన్ విషయానికి వస్తే మన ఉప్పాడ నుంచి 4 కిలోమీటర్ దూరం వస్తే మోల్పేట గ్రామం ఉంటుంది. మోల్పేట సెంటర్ నుంచి ఇంకా లోపలికి వెళ్తే మాత్రం మీకు దూరంగా అయితే ఒక బ్యాన్సాప్ కనబడుతుందండి. బ్యాన్సాప్ కూడా దాటేసి వెళ్ళిన తర్వాత ఊరు ఉంటుంది. ఊరు తర్వాత కూడా ఇంకా స్ట్రైట్ గా అయితే 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత గుడి అయితే కనబడుతుందండి. ఈ పక్కనే నోకాలం తల్లి గుడి అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది బంగారు పాప తీర్థం అయితే మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియో కోసం మనం ఇప్పటి ఫాలో చేసండి. మరి మంచి వీడియో కలుసుకుందాం అండి. మీ ఇప్పటి పోతే లైక్ చేసండి.